వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఇవాల్టి మన డాక్టర్ ఎన్జీఆర్లో స్త్రీలలో సంతానలేమి సమస్య గురించి తెలుసుకుందాం. ఈ విషయం గురించి చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎన్ సుధారాణి గారు ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హలో డాక్టర్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. హలో అండి. ముఖ్యంగా ఈ కాలంలో స్త్రీలలో ఎక్కువగా పెరుగుతున్న సమస్య స్త్రీలలో సంతానలేమి. యాక్చువల్గా ఈ కండిషన్ ఎప్పుడు సంతానలేమిగా కన్సిడర్ చేస్తారు? సంతానలేమి అంటే పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కానీ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ యూస్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ అనేది రానట్లయితే దాన్ని సంతానలేమి అనుకోవచ్చు. అయితే స్త్రీలలో అది 2 సైడ్ల వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ సైడ్స్ మనకి కాజెస్ అనేటివి ఉంటాయి, కారణాలు అనేటివి. సో ఇది మేజర్గా ఫీమేల్ సైడ్లో వచ్చేసి అది గర్భసంచికి సంబంధించి అండాశయాలకు అసలు దీని నిర్మాణం ఎట్లుంటుందో నేను కొంచెం చెప్తాను. సో ఇదేంటంటే గర్భసంచికి పక్క నుంచి అటు ఇటు ఓవరీస్, తర్వాత ట్యూబ్స్ ఇవి ఉంటాయి. ఎవ్రీ మంత్ ఏంటంటే ఈ మెన్సెస్ అనేది అయిన తర్వాత 14th డే ఎగ్ రిలీజ్, అండం విడుదల అనేది జరుగుతుంది. అది ట్యూబ్స్ ద్వారా ఏదో ప్రతి నెల ఒక ఓవరీ నుంచి ఎగ్ బయటకు వచ్చి అది ఒక ట్యూబ్లో నుంచి అది గర్భసంచిలోకి వచ్చి ఒకవేళ అది స్పర్మ్ కౌంట్తో కలుస్తేనేమో బేబీ లాగా ఫామ్ అవుతుంది, లేదంటే అది మెన్స్ట్రల్ ఫ్లో లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే గర్భసంచికి సంబంధించి ఏదైనా గడ్డలు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా సంతానలేమి రావచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మేజర్గా పీసీఓడి అనే ప్రాబ్లం కూడా చూస్తున్నాం. ఇదేంటంటే అండాశయాలలో నీటి బుడగలు లేదంటే కురుపులు అని కూడా అంటాము. సో దీన్నే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని కూడా అంటారు. సో దీనివల్ల కూడా సంతానలేమి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే గర్భసంచికి సంబంధించి నిర్మాణంలో ఏదైనా ప్రాబ్లం ఉండడం. ఇది ఏంటంటే ఆ గర్భసంచి సైజు షేప్లో కూడా ఏదైనా మధ్యలో ఏదైనా అడ్డుగోడలాగా పడడము. సో ఇట్లా ఏంటంటే హెరిడిటీ పరంగానే ఇలా నిర్మాణంలోనే ఏమన్నా యూనికార్నియేట్, బైకార్నియేట్ యూట్రస్ అని ఇలా ఉంటాయి అనమాట. సో ఇలాంటి వాటిల్లో కూడా ఏంటంటే లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎక్కువ శాతం అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తున్నాం. ఇదేంటంటే మెన్సెస్ రావడానికి ఒక హార్మోను, ఆగిపోవడానికి ఒక హార్మోను, దాని తర్వాత ఎగ్ రిలీజ్కి, దాని సైజ్ పెరగడానికి ఇట్లా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ ఇట్లా హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కూడా, వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా, ఇండైరెక్ట్గా స్మోకింగ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా, అంటే డైరెక్ట్గా వీళ్ళు స్మోక్ చేయకపోయినా కూడా పొగకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడిపోవడం వల్ల ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇవి కొన్ని కారణాలు అనమాట. ఇంకోటి సర్వీక్స్కి సంబంధించి ఈ సర్వీసైటిస్ కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా దీనికి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే వెజైనల్ ప్రాబ్లమ్స్, అంటే వెజైనిస్మస్ అంటే ఆ కండరాలు చాలా టైట్గా ఉండడము, తర్వాత వెజైనల్ సెప్టమ్ అనేది, సో ఇలాంటి ఏమన్నా కూడా సంతానలేమి సమస్యలు ఉంటాయి. సో ఇంకా మేజర్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే పాస్ట్లో ఒకవేళ దీనికి రిలేటెడ్ కాకపోయినా కూడా సో ఇంతకుముందు పాస్ట్లో ఏదైనా టీబీ వచ్చి తర్వాత లేదంటే ఏదైనా మేజర్ మంప్స్ ఇలాంటివి ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్తో సో ఇలా ఉన్నట్లయితే కూడా లోపల కొంతమందికి ఏంటంటే అది క్యూర్ అయిపోయినా, ఆ టీబీ అప్పట్లో క్యూర్ అయిపోయినా కూడా తర్వాత అది ఎడహెషన్స్ అనే ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎడహెషన్స్ ఏంటంటే లోపల ఈ గర్భసంచి, అండాశయాలు లాంటివి ఇవన్నీ ఒకదానికొకటి అతుక్కొని పోయి దాని ఎడేషన్స్, దాన్ని మెడికల్ లాంగ్వేజ్లో యాషర్ మ్యాన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇలాంటి మేజర్ డిసీజెస్ వల్ల సంతానలేమి అనేది జరుగుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా పీసీఓడి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా రీజన్ అవుతుంది అన్నారు. సో దాని గురించి ఇంతకుముందు చెప్పినట్టుగానే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇంకా సిండ్రోమ్ అని కూడా అంటారు. సో ఇవేంటంటే చాలామందికి అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే ఒకటే ప్లేస్లో కూర్చొని చేసే జాబ్స్ వల్ల, లేదంటే విపరీతమైన ఫిజికల్ స్ట్రెస్, వెయిట్ ఎక్కువ ఉండడము, తర్వాత ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి అనే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఈ పీసీఓడి అనే ప్రాబ్లం ఏంటంటే అండాశయాలలో నీటి బుడగలు, అంటే ఎక్కడి నుంచి అయితే అండం విడుదల అవుతుందో అక్కడ చిన్న చిన్న కురుపుల్లాగా మారిపోతుంటాయి. సో ఇలా ఫామ్ కావడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ ఓవరీస్ నుంచి ఎంత హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో ఈ పీసీఓడి, ఈ సిస్ట్లు ఏర్పడ్డ ఓవరీస్లో నుంచి హార్మోన్స్ అనేటివి ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇవి 2 ఇంటర్ రిలేటెడ్ అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతే సిస్ట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ సిస్ట్లు ఫామ్ అయితే దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఏదేమైనా కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని లక్షణాలు బయటికి తెలుస్తాయి. అవి కొంతమందికి ఏ సిమ్టమ్స్ ఉండవు, ఓన్లీ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. జనరల్గా కామన్గా ఈ పీసీఓడి సమస్యలో నెలసరి ఋతుక్రమం అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే దీంట్లో మెడికల్ లాంగ్వేజ్లో అయితే దీన్ని డిస్మెనోరియా, ఎమెనోరియా, మెట్రోరేజియా, మెనోరేజియా అనే ప్రాబ్లమ్స్ అంటారు. అంటే ఏంటంటే
లేట్గా మెన్సెస్ అయ్యి రావడం, అంటే ఏదైనా 6 months, కొంతమందికి 6 months కూడా అయినా కూడా నెల అనేది కరెక్ట్గా రాదు, కొంతమందికి సంవత్సరాలు అయినా కూడా నెల సరిగ్గా రాదు, కొంతమందికి 2 monthsకి ఒకసారి అట్లా రావడం, ఇట్లా కొంతమందికి ఫస్ట్ మెనార్కే అంటే ఫస్ట్ టైం అయ్యేది కూడా అసలు టైంకి కారణం అనమాట. అలాంటి వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. సో దీనివల్ల ఈ మెన్సెసే కరెక్ట్గా లేకపోతే ఎగ్ రిలీజ్, అండం విడుదల అనేది కరెక్ట్గా ఉండదు, దానివల్ల సంతానలేమి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సంతానలేమి ఒకటే కాకుండా ఈ పీసీఓడి అనే ప్రాబ్లంలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లంలో వెయిట్ ఎక్కువగా పెరగడము, దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉండడం, చిన్ మీద కానీ జనరల్ బాడీ మీద కానీ హెయిర్ ఎక్కువగా పెరగడము, ఈ హెడ్ మీద ఉన్న హెయిర్ ఫాలింగ్ అయిపోవడము, తర్వాత కోపము, చిరాకు, డిప్రెషన్ ఇలాంటివి కూడా ఉండొచ్చు. డిప్రెషన్ తర్వాత బాడీ పెయిన్స్ ఉండొచ్చు. ఇది జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇవేమైనా డౌట్ఫుల్గా ఉంటే కూడా మీరు కొన్ని టెస్టులు చేయించుకుంటే మనకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దానికి క్యూర్ ఉంటుంది. ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? సో ఈ సంతానలేమి సమస్యలు అంటే పిల్లలు లేట్ అవుతున్నారు, 1 year అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అనిపించి, ఇంకా మీకు ఏదైనా వెయిట్ ఎక్కువ అవుతున్నారు, ఇంకేదైనా ప్రాబ్లం అనిపిస్తే, నెలసరి కరెక్ట్గా లేకపోతే ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామెన్ పెల్విస్ అనే స్కానింగ్ ఒకటి చేయించుకోవాలి. అది బేసిక్ రిపోర్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే హార్మోన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్, ఇవి హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి. అయితే ఇవి మా దగ్గరికి వచ్చినట్లయితే అది నెలకి తర్వాత ఎన్నో రోజు చేయించాలి అనేది మేము చెప్తాం అనమాట. జనరల్గా అయితే మెన్సెస్ తర్వాత 3rd day మనకి FSH లెవెల్స్ అనేటివి తెలుస్తాయి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే టెస్ట్ చేస్తూ ఉంటాం. సో అట్లా ఆమెకి ఏ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని దాన్ని బట్టి ఏ డేలో చేయిస్తే అనే దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట హార్మోన్స్ది. సో ఇంకా టెస్ట్లు వచ్చేసి లాప్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఇవి ఉంటాయి. అయితే మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత ప్రాబ్లం మనకి డౌట్ఫుల్గా అనిపిస్తే ఆ టెస్ట్ చేపిస్తాం అనమాట. సో ఇంకా ప్యాప్ స్మియర్ అని ఉంటుంది. సో ఇంకా ఇలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఫస్ట్ అయితే. సో దీని తర్వాత ఇంకేదన్నా ఇన్ఫెక్షన్స్ డీప్ సీటెడ్గా ఏమైనా ఉన్నాయనే దాన్ని బట్టి ఇమ్యూనోగ్లోబులిన్స్, టార్చ్కి సంబంధించిన టెస్ట్లు చేపిస్తారనమాట. ఇప్పుడు ముఖ్యంగా పీసీఓడికి ఎటువంటి ట్రీట్మెంట్ హోమియో ఇంటర్నేషనల్లో దొరుకుతుంది? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు ఏంటంటే హోమియో చికిత్స ద్వారానే సంతానలేమి సమస్యకి మనకు మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి చూస్తున్నాం. సో ఇది ఎట్లా ఇస్తామనంటే సిమ్టమ్స్ని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి ఇవ్వడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా సంతానలేమనే కాదు, ఎలాంటి డిసీజ్ అయినా కూడా మనకు అబ్నార్మల్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన లక్షణాలు, హిస్టరీ, కేస్ టేకింగ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళకి ఈ థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్లో సెట్ అయ్యే మెడిసిన్స్ 1-2 ఉంటాయన్నమాట. ఈ సూటబుల్ మెడిసిన్స్ వేసినట్లయితే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా పీసీఓడి అయినా ఏంటంటే బాడీ అంతా స్టిమ్యులేట్ అవుతుంది అండ్ మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి లోపల ఈ హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి ఇస్తామన్నమాట. ఇవి కరెక్ట్గా రిలీజ్ అయితే కొంతవరకు ఆ సిస్ట్లు అనేటివి కూడా న్యాచురల్గా కరిగిపోతాయి. ఈ గడ్డలు కానీ సిస్ట్లు కానీ న్యాచురల్గా కరిగిపోయి మనకి ఈ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది, ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట, ఎగ్ రిలీజ్. ఇట్లా కరెక్ట్గా అవుతే సంతానలేమి సమస్య క్లియర్ అయిపోతుంది. అయితే ఇంకోటి మేజర్గా ఏంటంటే మనం మాట్లాడుకునేది ఓన్లీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పుకుంటున్నాం. అయితే దీంతో పాటు ఓన్లీ ఫీమేల్స్ ఒకటే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్టిలిటీ రేట్స్ అనేటివి తొందరగా ఇంకా పెరుగుతాయి అన్నమాట. అంటే వచ్చేసి మేల్స్లో కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఉంటుంది. ఈ కౌంట్ నార్మల్గా 60 million ఉండాలన్నమాట. ఈ 60 million కన్నా ఎంత తక్కువ ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫీమేల్ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ ఉండి మేల్ సైడ్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇద్దరు కలిపి తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివే కాకుండా థైరాయిడ్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఈ థైరాయిడ్ హైపోథైరాయిడ్ అయినా హైపోథైరాయిడ్ అయినా వీటి వల్ల కూడా సంతానలేమి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్, స్టార్చ్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది, రుబెల్లా ఇన్ఫెక్షన్ అని ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అవి ఉన్నప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా తొందరగా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటికి హోమియో చికిత్స ద్వారా ఇమ్యూనిటీ పెంచి ఆ ఇన్ఫెక్షన్స్ కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయి తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మెడిసిన్స్ ఇస్తాం అన్నమాట. ఇంకా మేజర్గా ఈ ఇన్ఫర్టిలిటీలో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే అసలు పెళ్ళైన తర్వాత ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ రానట్లయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ బేబీకి గ్యాప్ వచ్చినట్లయితే, అంటే ఫస్ట్ బేబీ లైవ్గా కానీ అబార్షన్ అయినా కూడా సెకండ్ బేబీకి గ్యాప్ వచ్చినట్లయితే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే 2 ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి, మళ్ళీ కావాలనుకుంటున్నాను, నెక్స్ట్ టైం కావట్లేదు, సో దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు అనమాట. అంటే దానికి ఇంకా మేజర్ కాజ్ ఒక ట్యూబల్ బ్లాక్ కూడా ఉండొచ్చు. ట్యూబల్ బ్లాక్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అనమాట ఇన్ఫర్టిలిటీలో. ఎందుకంటే ఈ అండం అనేది గర్భసంచి వరకు రావాలి అంటే దారి ఓన్లీ ట్యూబ్స్ అనమాట. ఈ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఇంకా అసలు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉండదు.
ఆ ట్యూబ్స్లో ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే మీకు 50% ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది కొంచెం కష్టమైన పని. అయితే ఇలాంటివి కూడా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ బ్లాకేజ్ అనేది క్లియర్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన కేసులు కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, డైట్ అండ్ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేస్తూ ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వచ్చా? మేజర్గా సంతానలేమి సమస్య అంటేనే వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు, హార్మోన్స్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా హార్మోన్స్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడి కూడా వెయిట్ పుట్ ఆన్ అయిన వాళ్ళు ఉంటారు, మెన్సెస్ సరిగా లేని వాళ్ళు ఉంటారు. బేసికల్గా అందరు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే డైట్, హెల్దీ డైట్ తీసుకోవాలి. బయట వస్తువులు కొంచెం తగ్గించి, ఆయిల్, తర్వాత చీజ్ ఇలాంటివి ఫ్యాటీ సబ్స్టెన్సెస్ కొంచెం తగ్గించి, ఆకుకూరలు, తృణధాన్యాలు, ఈ తర్వాత టమాటా, క్యారెట్, కీరా ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్స్ అన్లిమిటెడ్గా సో ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ, తర్వాత ఈ ఆల్కహాల్ బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కంప్లీట్గా మానేసి, తర్వాత ఇంకా స్ట్రెస్ ఏమైనా విపరీతంగా ఉంటే, ఫిజికల్ స్ట్రెస్ అయినా కావచ్చు, మెంటల్ స్ట్రెస్ అయినా కావచ్చు, స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గించుకొని, సో కొద్దిగా అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అనమాట ఇన్ఫర్టిలిటీలో. సో ఆ వెయిట్ ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉన్నట్లయితే వెయిట్ రిడక్షన్ గురించి మీరు డైలీ ఒక 45 minutes to 1 hour ఎనీథింగ్, వాకింగ్, ఎక్సర్సైజెస్, యోగా, జిమ్, డాన్సింగ్, ఏరోబిక్స్ ఇట్లా ఏదైనా సరే బాడీకి కదలిక ఉండాలన్నమాట. సో ఇట్లా ఉంటే ఏంటంటే హార్మోన్స్ కూడా తొందరగా ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మెన్సెస్ కూడా రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే మెడిసిన్స్ కూడా 100% మంచిగా పనిచేస్తాయి అనమాట. సో ఇట్లా ఒక 45 minutes to 1 hour వర్కౌట్స్ చేస్తూ ఉండి, ఒకవేళ అండర్ వెయిట్ అంటే ఉన్నదానికన్నా తక్కువ వెయిట్ ఉంటే కూడా మంచి ఫోలిక్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి ఎక్కువ ఉండే యాపిల్, తర్వాత ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఆ వెయిట్ అనేది కూడా నార్మల్గా ఉంటే మంచిదన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ వస్తున్న కేసెస్ చాలా పెరుగుతున్నాయి రోజు రోజుకి. సో దీని గురించి, ఫైబ్రాయిడ్స్ గురించి మీరేం చెప్తారు? ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలండి. సో ఈ గడ్డలు సైజు చిన్న సైజు ఉండొచ్చు, పెద్ద సైజు ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఏ ఏజ్లోనైనా రావచ్చు. కొంతమందికి మెనోపాస్ తర్వాత కూడా, నెల ఆగిపోయిన తర్వాత కూడా వస్తాయి, కొంతమందికి మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే నెలసరి ఇరెగ్యులర్గా కావచ్చు, హెవీ ఫ్లో ఉండొచ్చు, దాన్ని మెనోరేజియా అంటారు. చాలా విపరీతమైన ఫ్లో, చాలా విపరీతమైన పెయిన్, ఇంకా టైంలో డెలివరీ పెయిన్స్ అంత పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే. ఇంకోటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సంతానాలేమి కూడా ఉండవచ్చు. ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ అనేది ఉంటే, గర్భసంచిలో గడ్డలు అనేది ఉంటే అది అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గర్భసంచిలోనే ఈ గడ్డలు అనేది ఏర్పడతాయి, ఆ పిండానికి ఎదుగుదల అనేది సరిగా ఉండదు, దానివల్ల కూడా ఈ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాటికి హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, ఇంకా ఒకవేళ మెన్సెస్ విపరీతంగా ఎక్కువ అంటే కొంతమందికి ఏంటంటే ఈ రోజు స్టార్ట్ అయిందంటే నెల రోజుల వరకు అది కంటిన్యూ అవుతుంటుంది ఫ్లో. అట్లా అయినా కూడా రక్తహీనత ఏర్పడుతుంది, వీక్నెస్ వచ్చేస్తుంది, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. సో ఇట్లా ఉన్న వాళ్ళకి తగ్గ మందులు ఉంటాయి. అంటే కామన్గా నేను కొన్ని మెడిసిన్స్ చెప్తానంటే హెవీ ఫ్లో ఉండి పెయిన్, డిస్మెనోరియా అంటే బాగా మెన్స్ట్రల్ పెయిన్ ఉన్నట్లయితే మ్యాగ్నీషియం ఫాస్ఫరికం అనే మెడిసిన్, మ్యాగ్ఫాస్ అంటే దొరుకుతుంది ఏ స్టోర్స్లో కూడా. సో మ్యాగ్ఫాస్ 30 డోస్లో కానీ, 200 డోస్లో కానీ, 6x డోస్లో కానీ బాగా రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆ పెయిన్ అనేది ఇమీడియట్గా 1 day లేదంటే 15-20 minutesలో కంట్రోల్ అయిపోతుంది. సో ఇంకొకవేళ ఫ్లో చాలా విపరీతంగా ఉండి ఆగనేట్లయితే మీకు ట్రిలియం పెండ్యులమ్ అనే మెడిసిన్ ఉంటుంది, హెమామిలిస్ అనే మదర్ టింక్చర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇలాంటివి తీసుకున్నట్లయితే కూడా రిపీటెడ్ డోసెస్లో మీకు మెన్స్ట్రల్ ఫ్లో కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇన్ఫర్టిలిటీకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఉన్న ట్రీట్మెంట్స్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇన్ఫర్టిలిటీలో మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇప్పుడు మనం చెప్పేదైతే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. అయితే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీతో పాటు ఇన్ఫర్టిలిటీ కేసెస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేల్ సైడ్ కూడా కౌంట్ ప్రాబ్లమా, వెరికోసీలా, హైడ్రోసీలా, లేదంటే ఇంకేదన్నా హార్మోనల్ ఎఫెక్టా, లేదంటే నిల్ కౌంటా, ఆలిగోస్పర్మియానా, లేదంటే ఎజోస్పర్మియానా, లేదంటే కౌంట్ మొటిలిటీ తక్కువ ఉందా, స్పర్మ్ షేప్ కరెక్ట్గా లేదా, దీన్ని బట్టి కూడా మీకు మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఒక మేజర్ కాజెస్ వచ్చేసి కౌంట్ తక్కువ ఉండడమే. అయితే జనరల్గా మీకు ఏంటంటే అవేర్నెస్ గురించి ఏంటంటే కొంతమందికి 60కి 40 million 20 million ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అయితే ఏంటంటే 6 million ఉన్నా కూడా, 6 million అంటే చాలా తక్కువ, జనరల్గా 60 million నార్మల్. అయితే కొంతమందికి 6 million ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. అది ఎట్లా అంటే ఆ 6 millionsలో కూడా 100% కరెక్ట్గా ఉండి, నార్మల్ ఫామ్స్ ఉండి, అబ్నార్మాలిటీస్ ఏమీ లేకుండా, షేప్ సైజ్ కరెక్ట్గా ఉండి, మొటిలిటీ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ దాంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది 0 ఉంటుంది, కొంతమంది 40 million ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు. సో ఇలాంటి కేసెస్లో మీకు హోమియో మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే హార్మోనల్ పిల్స్ అట్లా ఏమి ఇవ్వము, వాళ్ళకి సెట్ అయ్యే మెడిసిన్స్ ఇస్తే కౌంట్ ఆటోమేటిక్గా అది కౌంట్ పెరిగిపోతుంది అండ్ మీకు సైజు, షేప్, మొటిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఇట్లా తొందరగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హోమియో కేర్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది మేము స్పెషల్గా ఇస్తున్నాము. ఇది మీకు ఏంటంటే ప్యూర్ జర్మన్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట.
సో అంటే ఆ మనిషికి తగ్గ కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి సూటబుల్ మెడిసిన్స్ అనేటివి వాడినట్లయితే మీకు ఒక పీరియడ్ అంటే ఆ ప్రాబ్లమ్ని బట్టి మేము ఒక టార్గెట్ పీరియడ్ అనేది ఇస్తామన్నమాట. ఆ పీరియడ్లోనే కౌంట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే అది క్లియర్ అవుతుంది. అండ్ వీటికి ఎవ్రీ 2 to 3 monthsకి మనం టెస్ట్లు చేయించుకుంటూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంది. ఒక 2-3 monthsలో మనకి మెన్సెస్ ఇరెగ్యులర్ ఏమైనా ఉన్నా కూడా అవి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. మెన్సెస్ కూడా కరెక్ట్ టైం టు టైం వస్తుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఓవరీస్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నా, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, ఆలిగోస్పర్మియా, మేల్స్లో అయితే ఆలిగోస్పర్మియా, ఎజోస్పర్మియా ఇలాంటి ప్రాబ్లమ్స్కి హోమియోలో ఈ అడ్వాన్స్డ్ ప్యూర్ జర్మన్ మెడిసిన్స్ ద్వారా మీకు కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా బెస్ట్ రిజల్ట్స్, చాలా తొందరగా మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గర్భసంచి సైజ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? గర్భసంచికి సంబంధించి అంటే ఈ గర్భసంచి నిర్మాణంలోనే ఏదైనా ప్రాబ్లం ఉండడము, అంటే హైపోప్లాస్టిక్ ఓవరీస్, హైపోప్లాస్టిక్ యూట్రస్ అని ఉంటుందన్నమాట. సో అంటే ఆ గర్భసంచి అండాశయాలు సైజ్ అనేటివి చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుందో ఎదిగినా కూడా ఆ ఏజ్తో పాటు దాని ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దీనివల్ల సంతానలేమి సమస్యలు ఉంటాయి, నెలసరికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. సో ఇలాంటి వాటికి పర్టికులర్గా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ఆ నిర్మాణంకి సంబంధించిన దానికి కూడా ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఉండే లేయర్ ఏదైతే మజిల్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ ఎండోమెట్రియల్ సైజ్ అనేది కూడా మీకు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. అదే కొన్నాళ్ళ పాటు వాళ్ళకి సెట్ అయ్యే మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఆ సైజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ నిర్మాణానికి సంబంధించి అయితే ఈ మేజర్ అయితే టూ ప్రాబ్లమ్స్ మంచి క్యూర్ ఉంది. ఓకే, గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ఫర్టిలిటీకి? సంతానలేమి సమస్యలో మేజర్గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, గర్భసంచి అండాశయాలు, పీసీఓడి, ఫైబ్రాయిడ్ ఇవే కాకుండా ఇంకా థైరాయిడ్ అనేది దీనికి రిలేషన్. కానీ ఆ థైరాయిడ్ ప్రాబ్లంలు కూడా హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా అనేది తెలుసుకొని దాన్ని బట్టి కూడా మనకి మెటబాలిజమ్స్ అనేటివి అంటే లోపల జరగాల్సిన క్రియలన్నీ స్లో అయిపోవడము, థైరాయిడ్లో ఇట్లా నెలసరి సమస్యలు అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ T3, T4, TSH ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ గర్భసంచికి సంబంధించిన హార్మోన్స్ కూడా తక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా మెన్స్ట్రల్ ట్రబుల్స్, తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఫీమేల్కి సంబంధించి ఇన్ఫర్టిలిటీలో కారణాలు, లక్షణాలు, టెస్ట్ల గురించి చెప్పండి. సంతానలేమి మేజర్గా ఈ ఇన్ఫర్టిలిటీలో స్త్రీలలో ఇన్ఫర్టిలిటీలో వచ్చేసి గర్భసంచికి సంబంధించి ఫైబ్రాయిడ్స్, గడ్డలు ఇలాంటివి ఉండొచ్చు. ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియల్ థిక్నెస్, బల్కీ యూట్రస్, గర్భసంచి అనేది కొంచెం సైజ్ ఎక్కువగా ఉండడం లేదంటే తక్కువగా ఉండడం, ఇలాంటి నిర్మాణానికి సంబంధించి బైకార్నియేట్ యూట్రస్, యూనికార్నియేట్ యూట్రస్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా, తర్వాత అండాశయాలకు సంబంధించి పీసీఓడి అనే ప్రాబ్లం, అండాశయాలలో నీటి బుడగలు ఇలాంటివి, తర్వాత సర్వీసైటిస్, తర్వాత సర్వీక్స్కి సంబంధించి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వేజైనిస్మస్ అనే ప్రాబ్లము, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఇలాంటివి, థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇలాంటి వాటి వల్ల, డయాబెటీస్ ఇలాంటి వాటి వల్ల మేజర్ కాజెస్ ఈ ఇన్ఫర్టిలిటీ ఉంటాయి. కొంతమందికి వెయిట్ విపరీతంగా ఎక్కువ ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. తర్వాత ఈ ఎమెనోరియా అనే ప్రాబ్లం మేజర్గా చూస్తున్నాం. సో ఇవి కారణాలు అనమాట. సో దీనివల్ల మనకి లక్షణాలు ఏంటంటే అందరికీ ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పలేమన్నమాట. నెలసరి కరెక్ట్గా లేనట్లయితే, పెళ్ళైన తర్వాత 1 year తర్వాత కూడా పిల్లలు లేనట్లయితే అప్పుడు మనం టెస్ట్లకు వెళ్తే తెలుస్తుంది. సో నెలసరి కరెక్ట్గా లేకపోయినా, వెయిట్ సడన్గా విపరీతంగా పెరిగినా కూడా, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నా కూడా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా, డిప్రెషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెంటనే మీరు దీనికి సంబంధించి స్కానింగ్ ఒకటి, అల్ట్రాసోనోగ్రఫీ, అబ్డామిన్ పెల్విస్ స్కానింగ్ ఒకటి మేజర్గా బేసిక్ టెస్ట్ అనమాట, ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. సో మేల్స్లో ఇన్ఫర్టిలిటీ వచ్చి దీంతోపాటు హస్బెండ్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉండి, సో పెయిన్, వాపు, ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కూడా సో దానికి తగ్గ స్పర్మ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకి కౌంట్ ఎంత అనేది తెలిసిపోతుంది హస్బెండ్ సైడ్ కూడా. సో ఇంకా ఈ ఫీమేల్స్ ఇన్ఫర్టిలిటీలో సో ఈ లక్షణాలు వచ్చేసి వెయిట్ విపరీతంగా పెరిగిపోవడం, తర్వాత బాడీ పెయిన్స్ లేదంటే హెయిర్ ఫాల్, అన్వాంటెడ్ హెయిర్స్, తర్వాత ఇలాంటి బాడీ పెయిన్స్ ఇట్లా ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకి మేజర్గా టెస్ట్లు ఈ అల్ట్రాసోనోగ్రఫీ, అబ్డామిన్ పెల్విస్తో పాటు ఇంకా మా దగ్గర కన్సల్ట్ అయినట్లయితే లాప్రోస్కోపియా, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపియా లేదంటే ఇంకేదన్నా టెస్ట్లు ఉన్నాయా, బ్లడ్ టెస్టా, యూరిన్ టెస్టా, పాప్స్మియరా ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటాం. T3, T4, TSH, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇవన్నీ చేయించుతూ ఉంటాం. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్న వాళ్ళకి మీరు ఫైనల్గా ఇచ్చే సజెషన్ ఏంటి? హోమియోలో మీకు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. దీంతోపాటు అందరికీ ఇన్ఫర్టిలిటీ ఉన్న ప్రాబ్లం అందరికీ
ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా ఏంటంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉంటే ఆ వెయిట్ రిడక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. 45 minutes to 1 hour డైలీ కంపల్సరీ ఏదో ఒక వర్కౌట్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ అండర్ వెయిట్ ఉంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అయినా తీసుకొని మంచి హెల్దీ ఫుడ్, తృణధాన్యాలు, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ, ఆయిల్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఇండైరెక్ట్గా హస్బెండ్కి ఉన్నట్లయినా కూడా అవి కొంచెం తగ్గిస్తూ ఉండి, తర్వాత ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఇలాంటి కొంచెం పాటిస్తే మంచిది. ఒకవేళ మేల్స్లో కూడా ఇది కౌంట్ తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా సో ఎక్కువ జింక్ ఇలాంటివి హెల్దీ ఫుడ్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ, ఒకవేళ ఎండకి ఎక్స్పోజ్ అయ్యేది ఉంటే వేడిగా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది ఆ వేడి ఎక్స్పోజర్ కొంచెం తగ్గించు, టైట్ గార్మెంట్స్ అనేటివి కొంచెం తగ్గిస్తూ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇమ్మీడియట్గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ మీకు ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మేల్ అయినా ఫీమేల్ అయినా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంలో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా బెస్ట్ ఎంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి మెడిసిన్స్ ఇస్తామన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డాక్టర్ ఎన్జిఆర్ అండ్ సంతానలేమికి సంబంధించిన సమస్యలు పరిష్కారాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి మన డాక్టర్ ఎన్జిఆర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సెలవు.